ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం పాగనల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీల ఈఈడి రిజిస్టరు, త్రైమాసిక ఏఎన్సి చెకప్ స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. లేబర్ రూమును పరిశీలించి కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రవాసాల సంఖ్య పెంచాలని సూచించారు. దీంట్లో మనం చూసుకుంటే ఒక్కసారి కనుక మన కుటుంబంలో పొరపాటు ఏమన్నా తక్కువ జరుగుతుంది. ఖమ్మంలో పనిచేసినప్పుడు పనిచేస్తూ వల్ల ఇద్దరు కొట్టుకొని వాళ్ళ కారు కోల్పోయారు. మన కారు కోలేదు. మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్గా మేము గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి వాళ్ళ కోసం సపరేట్ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబానికి ఎలా ఆదుకోవాలని చెప్పి కొన్ని నిధులు తీసుకురావడం, ఇలా ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కాకుండా మనకి ఒక బీమా కనుక ఉంటాయి. అందుకే ఈ సురక్ష బీమా యోజన మన ఆరోగ్యానికి కానీ ఏదైనా పొరపాటు మనకి ఏమైనా జరిగితే మన కుటుంబానికి ఆడుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. ఎట్లానో మనకి కంపారిటెడ్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఏమైనా జరిగితే చూసుకోవడానికి. కానీ పొరపాటున ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఏమన్నా మన లైఫ్కి ఏమైనా, మీ ఒక్కరికి కాదు, నేను కూడా చేయించుకున్నా, మున్సిపల్ కలెక్టర్ చేయించుకున్నాం, మేమంతా కూడా చేయించుకున్నాం బీమా. ఒక జస్ట్ ఒక పట్టుదల కోసం, ఒక భరోసా కోసం ఈ బీమా మీరు ఖచ్చితంగా చేయించుకోవాలని కోరుతున్నాను. ఇది చాలా మంచి పథకం. దీంట్లో కేవలం సంవత్సరానికి 450 రూపాయలు సంవత్సరానికి. అది కూడా ఇది ప్రభుత్వం యొక్క పథకం, ఇది ఏదో ప్రైవేట్ బ్యాంక్ మంచిగా ఉండాలి కదా. ఇది మీకు కనీసం తర్వాత చెప్పిన 2 బీమా పథకాలు కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. డెంగ్యూ టెస్ట్, చికెన్ టెస్ట్, అట్లాగే వైరల్ టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్ అన్ని టెస్ట్ చేస్తున్నారు. ఇది రిపోర్ట్స్ మన దగ్గర ఉండాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు శ్రీమతి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా